అక్రమంగా దౌర్జన్యంగా 5 సంవత్సరాల నుండి మా ఇంట్లో నివసిస్తున్నారని సుదర్శన్ వాపోయాడు. కడప జిల్లా దొరసానిపల్లెలో తన తమ్ముడి కొడుకు సుబ్బారాయుడు అనే వ్యక్తి 5 సంవత్సరాల నుండి ఇంట్లో నుండి ఖాళీ చేయకుండా వేధిస్తున్నాడని సుదర్శన్ ఆవేదనకు గురై అనారోగ్య పాలయ్యాడు. తనకు 3 కూతుళ్లు ఉన్నారని ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యంగా నివసిస్తూ తమపైకే దాడి చేస్తున్నారని వాపోయాడు. పైగా ఇంట్లో సామాన్లు బయట వేశామని, రూరల్ పోలీస్ స్టేషన్లో 2 లక్షల డబ్బులు పోయిందని తప్పుడు ఫిర్యాదు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సుదర్శన్ వాపోయాడు. నిజానిజాలు తెలుసుకుని అధికారులు తమకు న్యాయం చేయాలని సుదర్శన్ కోరారు. ఎక్కబడినాడు కాబట్టి ఆ మ్యాట్ వాడుతున్నారు. ఏం చేస్తాము? ఐదేళ్ల నుంచి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండి ఇట పని చేయమంటే చేయలేదు. ఇట పరిస్థితి ఈరోజు చేస్తాం రేపు చేస్తాం అన్నారు. ఏం చేయకుండా ఉండి ఈరోజు ఖాళీ చేయంటే మేము ఏం చేసుకుంటారో చేసుకొని అన్నారు. అది పరిస్థితి. నా పరిస్థితి చూసామో ఘోరంగా ఉంది. ఈ రకం చేస్తున్నారు. మేమేం లేదు, పోలీసు వాళ్ళు స్టేషన్ చెప్పుకున్నాము, అన్నీ చేసినాము, ఎవరు పట్టించుకోలేదు సార్. ఇది పరిస్థితి. ఎవరు లేరు. నాకు 3 ఆడపిల్లలు. సమస్య పిల్లలు బయట పెట్టినారు. ఇదే సమస్య. వాళ్ళు కావాల్సిన 3 ఇళ్ళు వాళ్ళకు ఉన్నాయి సార్. నా 3 ఇళ్ళు నాకున్నాయి, వాళ్ళ 3 ఇళ్ళు వాళ్ళకు ఉన్నాయి. కావాలంటే ఎన్నికోటి చేసుకోండి వచ్చి. దయచేసి నాకు 10 రూపాయలు లెక్కించటం లేరు, చేసేటోళ్ళు లేరు, ఎవరు లేరు. బాడీ ఏది వేయలేదు సార్. అడిగితే ఇచ్చామన్నాడు. 4 ఏళ్ళ బాడీ చేయాలి. ఇక్కడ పండుకున్నట్టు పండుకొని, ఉత్తదల్లో పండుకొని, 1 గంట సేపు పండుకొని తర్వాత పోయి ఇళ్ళల్లో పండుకున్నట్టు సార్. ఎవరు లేరు. ఈ రోజు ఉత్త సామాన్లన్నీ ఇన్ని ఉన్నాయి. పెట్టి 2,00,000 2,5 లక్షలు పోయిందండి. 5 years నుంచి ఇంట్లో ఉంటున్నారు సార్. కానీ మాకు బాడిగ లేదు. 1 year ఇచ్చారు. 4 years బాడిగ అసలు కట్టమంటే మేము ఏమేం చేసుకుంటామో చేసుకో అని చెప్తున్నారు. మేమేం చేయాలో అర్థం కాక మేము పోలీస్ స్టేషన్లో తిరిగాము, అన్నీ తిరిగాము. కానీ ఎవరు పలక్క మేమే తల్లి పిల్లలు అందరం కలిసి బేట వేసుకున్నాము. బేట వేసిన తర్వాత 2 లక్షలు పోయింది ఇదే అని కేసు పెడుతున్నారు సార్ మా మీద. మా అసలు తీసుకోకుండా తీసుకున్నామని చెప్తున్నారు సార్. రాత్రి వచ్చి బేట పనుకొని